గుడ్ మార్నింగ్. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ రాజకీయంగా కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని పట్టుకుంది. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేల కదలికలపైన అనుక్షణం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు నిఘా ఉంచాల్సి వచ్చింది? అదేవిధంగా టీడీపీ నామినేటెడ్ ఎమ్మెల్యేలను సైతం కొనుక్కోవాలని ఎందుకు ప్రయత్నించింది? ఇద్దరు కూడా, అటు టీడీపీ ఇటు టీఆర్ఎస్ ఇద్దరు కూడా ఇది ఎన్నికలుగా కాకుండా కేసీఆర్ చంద్రబాబు వర్సెస్ చంద్రబాబు అంటూ ప్రెస్టేజ్గా తీసుకున్నందుకే ఇలా జరిగింది అని చెప్పి రాజకీయ వర్గాలు అంటున్నాయి. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ టీడీపీకి దిమ్మ తిరిగింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్కు డబ్బులు ఎరచూపారన్న ఆరోపణపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. రేవంత్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే రూ.5 కోట్లు ఇస్తామని స్టీఫెన్ను ప్రలోభపెట్టినట్లు ప్రయత్నిస్తున్న వీడియోల్లో స్పష్టమైంది. ఎమ్మెల్యే ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ కు డబ్బులు ఇవ్వబోతోండగా ఏసీపీ అధికారులు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. సుమారు 50 లక్షలు స్టీఫెన్ కు ముట్ట చెప్తూ ఉండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అధికారులు బంజారాహిల్స్ ఏసీబీ ఆఫీస్ కు తరలించారు. రేవంత్ ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ఏదైనా చంద్రశేఖరరావు గారి మీద నేను పోరాటం చేస్తాను. ఛానల్ ఆఫీస్ ఆడుంటే అందుకే నా మిత్రుడు నాకు కావాల్సిన ఇబ్బంది ఉన్నది. 6 గంటలకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీటింగ్ ఉందని చెప్తే ఇక్కడ నుంచి పోయి క్యాంప్ ఆఫీస్ చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి నేను బయలుదేరినా. ఇక్కడ తార్నాకలో ఉన్నా, మీరు రాండి అని చెప్తే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి నాకు రావాల్సినంత అవసరం కానీ నాకేం పని ఉంది ఇక్కడికి రావడానికి? నేను క్యాంపులో నుంచి చంద్రబాబు నాయుడు గారిని 6 గంటలకు కలిసేది ఉంటే ముందుగా మిత్రుడిని వచ్చి ఆయన ఏదైతే సమస్య చెప్పుకుంటున్నారో తనను కావాలనే కేసీఆర్ ఈ కేసులో ఇరికించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాను ఎవరికీ డబ్బులు ఇవ్వలేదని, కారులో వెళ్తుండగానే పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. ఒక్క ఎమ్మెల్సీ సీటు గెలవడం కోసం కేసీఆర్ ఇంత నీచ రాజకీయాలకు దిగజారుతారని అనుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పిన రేవంత్ తనపై ఎన్ని కేసులు పెట్టినా రాజకీయంగా పోరాడతామని అన్నారు. పోలీసులు తనపై చెయ్యి చేసుకున్నారని, చేతికి గాయం కూడా అయిందని అన్నారు. రేవంత్ రెడ్డి అరెస్టుపై ఎర్రబెల్లి తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ ను చంపే ప్రయత్నం జరుగుతోందని ఎర్రబెల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కు ఏమి జరిగినా కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. అంతు చూస్తా, రేవంత్ రెడ్డి గారిని అంతు చూస్తా అని పదే కేసీఆర్ గారు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారిని కుట్రబన్ని చంపే ప్రయత్నమే ప్రభుత్వం చేస్తున్నది. ఆయన రాజకీయంగా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నది. ఆయన చంపేందుకే ఒక ప్లాన్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఏం జరిగినా, తప్పుడు కేసులు పెట్టినా, ఆయనకి ఏమైనా జరిగినా కేసీఆర్ఏ బాధ్యత వహించవలసి వస్తుంది. ముఖ్యంగా ఇమీడియట్లీ క్షమాపణ చెప్పి రేవంత్ రెడ్డిని సరెండర్ చేయాలి మాకని విజ్ఞప్తి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి అరెస్ట్ చంద్రబాబు నీచ రాజకీయాలకు నిదర్శనమని తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే రేవంత్ నటించారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఈ రకంగా రాజకీయాలను కలుషితం చేయడం, ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం మొదటి నుంచి కూడా వెన్నతో పెట్టిన విద్య. ఈరోజు డబ్బులు రాజకీయాలను శాసిస్తున్నాయి అంటే దానికి ప్రధాన కారకుడు కూడా చంద్రబాబు నాయుడు గారని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. డబ్బుతో ఏదైనా సాధించవచ్చనే చంద్రబాబు మరోసారి రుజువు చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టీడీపీ క్యాంప్లో ఉన్న రేవంత్ బయటకు ఎలా వచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏసీబీ అధికారుల అదుపులోకి తీసుకునే సమయంలో రేవంత్ వద్ద 50 లక్షలు ఉన్నాయని అన్నారు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడో అని చెప్పిన, సిగ్గు లేకుండా సొంత ఎమ్మెల్యేలను కూడా కొనుక్కుంటాడని చెప్పిన, మీకు ఎన్నిసార్లు చెప్పినా ఈసారి అక్కడ ఏమి జరుగుతుంది ఏంది అని చూసిన తర్వాత కూడా కొన్ని టీవీలకు ఎందుకో నాకైతే అర్థం కాలే, ఆయన దగ్గర 1500 ఉన్నాయని. ఎందుకు ఇంకా ఇప్పుడు ఇప్పుడు జరిగినటువంటిది ఎవరు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ ఆ మాత్రమన్నా చూసుకోవాలి కదా. ఎందుకో మీ ఆతృత నాకు అర్థం కాలే కొంతమంది. మొత్తానికి రేవంత్ అరెస్టుతో టీడీపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.
ఓటుకి నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. అసలు రేవంత్ రెడ్డి ఎందుకు తటస్థ ఎమ్మెల్యేల దగ్గర, నామినేటెడ్ ఎమ్మెల్యేల దగ్గర కూడా ఓటుకి నోటు ఇచ్చి ఓటు కొనుక్కోవాలని ప్రయత్నించారు? ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికలను ఇంత ప్రెస్టేజియస్గా తీసుకున్నారు? ఇదే అంశం మీద ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ నుంచి దిలీప్ గారు, వీరితో పాటు టీడీపీ నుంచి రాజారాం యాదవ్ గారు, ఇక టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ మందా జగన్నాథం గారు స్టూడియోలో ఉన్నారు. ముందుగా తులసిరెడ్డి గారు చెప్పండి, రాత్రి జరిగిన నాటకీయ పరిణామాలన్నీ మనం చూసాము. ఓటు కోసం టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి 50 లక్షలు ఇవ్వజూపడము, అదేవిధంగా అదంతా కూడా లైవ్లో వీళ్ళు ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేసి పట్టుకోవడం కెమెరాల ద్వారా, ఇవన్నీ చూసాము. ఇది ఇద్దరు గజదంగ చంద్రుల మధ్య, ఇద్దరు అవినీతి చక్రవర్తుల మధ్య, ఇద్దరు క్యారెక్టర్లెస్ పర్సన్స్ మధ్య జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరులో ఇది ఒక ఘట్టం, ఒక అధ్యాయం. యాక్చువల్గా ఈ అవినీతి అధ్యాయానికి తెర లేపింది ఇక్కడ ఉన్నటువంటి చంద్రశేఖరరావు. యాక్చువల్గా తెర లేపింది ఆయన. వాళ్ళకు ఉండేది 63 + 2 65 + 7 ఎంఐఎం 72, 4 వస్తాయి. ఇంకా 5వ దానికి పోటీ పెట్టడమే అది ఇంకా అవినీతికి తెర లేపినట్టు. ఆయన అధికారంలో ఉంది కాబట్టి ఆయన వేరే విధంగా మంత్రి పదవుల ద్వారా కొందరికి, తర్వాత బెదిరింపుల ద్వారా కొందరిని, పనులు చేయిస్తున్న నియోజకవర్గం చెప్పేసి కొందరిని, ఈ విధంగా అధికారం ఉంది కాబట్టి ఆయన ఇంకొక విధంగా అవినీతి. ఈ పక్క చంద్రుడు వచ్చేసి ఇక్కడ అధికారం లేడు ప్రతిపక్షము, అక్కడ అధికారంలో ఉన్నాయి, డబ్బులు దండిగా ఉన్నాయి, అలవాటు ఉంది కాబట్టి ఆయన డబ్బుల ద్వారా వచ్చేసి ఆయన గేమ్ ఆడినాడు, ఈయన అధికారం పెట్టుకొని ఈయన గేమ్ ఆడినాడు. ఆ ఇద్దరి గేముల మధ్య ఇక్కడేమో డైరెక్షన్ వచ్చేసి ఇద్దరు డైరెక్షను, ఈయన పంపించిన డైరెక్షన్ చంద్రబాబుది, అక్కడ అవినీతి ఏసీబీ అధికారులు పంపించిన డైరెక్షన్ కేసీఆర్ది. ఇద్దరు డైరెక్టర్స్ వచ్చేసి, మధ్యలో యాక్టర్స్ వచ్చేసి రేవంత్ రెడ్డి, స్టీఫెన్ వచ్చేసి, ఓవరాల్గా వచ్చేసి వాళ్ళిద్దరూ కేవలం యాక్టర్సే అంటారు. కన్యాశుల్కంలో జరిగినట్లు డామిట్ కథ అడ్డం తిరిగిందని చెప్పేసి ఓవరాల్గా జరిగిన సన్నివేశం ఇది. ఓకే, దిలీప్ గారు మీరు కూడా అంగీకరిస్తారా కథ అడ్డం తిరిగిందని చెప్పి తులసిరెడ్డి గారు అంటున్నారు? ఇద్దరు గజదొంగ చంద్రుల మధ్య జరిగిన దీంట్లో వీళ్ళు మా యాక్టర్స్ మాత్రమే, వాళ్ళు డైరెక్టర్స్ అని అనేది తులసిరెడ్డి గారు. అడ్డం జరిగింది అనే దాంట్లో అనుమానం ఏం లేదు, కానీ బట్ ఓవరాల్గా ఈ ఒక ఓవరాల్ వ్యూ తీసుకుంటే ఇది అన్ఫార్చునేట్. డెమోక్రటిక్ సెటప్లో ప్రజలు ఎన్నిక చేసి పంపించేటువంటి ప్రజాప్రతినిధులు ఏ పార్టీ ద్వారా ఎన్నిక కాబడ్డారో ఆ పార్టీకి నువ్వు అధికారంలో ఉన్నా సరే సేవ చేయాలి, ప్రతిపక్షంలో ఉన్నా సేవ చేయాలి. అందుకే ప్రజలు పంపిస్తారు. ప్రజలు ఒకే పార్టీకి ఇయ్యరు, వన్ సైడ్ వర్డిక్ట్ ఇవ్వరు. అందులో అపోజిషన్ కూడా వేరే పార్టీ కూడా గెలిపిస్తారు. ఎవరైతే మెజారిటీ ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, మిగిలిన వాళ్ళు ఆ రోల్ ప్లే చేయాలి, అట్లీస్ట్ వాచ్ డాగ్ రోల్ ప్లే చేయాలి. అంతేగాని ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం అనేది ఎవరు చేసినా తప్పే. వారు అన్నట్టు ఇది ఇద్దరు, మరి ఇప్పుడు చంద్రశేఖరరావు వారి పార్టీలో గతంలో మనం చూసాం, ఇదే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయ్యేటప్పుడు ఆయనే స్వయంగా 3 ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశాడు. ఆయన ఏది క్రాస్ ఓటింగ్ చేశారండి గతంలో. 3 సస్పెండ్ చేసిన తర్వాత విదిన్ 15 డేస్లో ఆయన బిడ్డ తిరిగారు. తర్వాత ఎలక్షన్స్లో మళ్ళీ టికెట్లు తెచ్చుకున్నారు, మళ్ళీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు వాళ్ళు. సో అది అంటే ఈ పార్టీ కానీ కాదు, అన్ని పార్టీల్లో జరుగుతుంది. ఇది అన్ఫార్చునేట్ అంటాను, ఇది కరెక్ట్ కాదు. ఏదో ఒకరోజు దీనికి తెరపడాలి. ఈ విధమైనటువంటి యాక్టివిటీ అన్నది అది ఇందులో ఏ కుట్ర అవుతుందంటే వారే చెప్పారు కదా. ఓవరాల్గా చూస్తే అసలు ఉన్న స్థానాలు సింపుల్గా గతంలో మనం చూసాం. మన దగ్గర రాజ్యసభ ఎన్నికైనప్పుడు కేకే గారికి అవసరమైనటువంటి మెజారిటీ లేదు, కానీ అన్ని పార్టీలు హుందాగా ఎంత సీట్లు ఉన్నాయో వాళ్ళకి అంతగా పెట్టారు. ఆయనకు సరి అయిన సంఖ్య లేకపోయినా ఆయన అభ్యర్థి లేడు కాబట్టి చాలా సునాయాసం గెలిచిపోయాడు, హుందాగా జరిగిపోయింది ఆ ఎలక్షన్. అదే పద్ధతిలో ఇప్పుడు కూడా వాళ్ళకి ఎంత అవకాశం ఉందో ఆ 4 పెట్టేసి 5వ స్థానం వదిలిపెట్టుంటే పోయేది. కానీ 5వ స్థానం పెట్టడం ఎందుకు అనగానే ఇక వేరే సారాలకు తెరలేచింది. అది ఇటుపక్క వాళ్ళు చేస్తున్నారు, అటుపక్క వాళ్ళు చేస్తున్నారు. ఈ గందరగోళం నేను చూసినటువంటి సీన్ అంతా అది మనం ఓవరాల్గా ఇది బాగాలేదని పరిస్థితి. అసలు ఓవరాల్ డెమోక్రసీకి లేదా ఈ వ్యవస్థకే ఒక తలవంపులు తెచ్చే విధంగా నిన్న జరిగింది. ఇందులో ఎవరు కుట్ర అన్నది మనం చెప్పలేము, ఎందుకంటే అది మనం చూస్తూ ఉన్నాం. దాన్ని న్యాయస్థానాలు తెలుసాలి నిజంగా అది ఎందుకు జరిగింది, ఎవరు ఏం చేశారు. అన్ఫార్చునేట్ అంతే. జగన్నాథం గారు చెప్పండి, రేవంత్ రెడ్డి అరెస్ట్కి సంబంధించి అంటే అడుగడుగునా కూడా ట్రాప్ చేశారు రేవంత్ రెడ్డిని అనేది ఆయన అంటున్నారు. వలపన్నారు, నేను కేవలం వేరే పని మీద నా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను, అక్కడ డబ్బులు పెట్టించి ట్రాప్ చేసి నన్ను ఇచ్చేశారు అని చెప్పి అంటున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డిని హత్య చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతుందని టీడీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. దీన్ని మీరు ఎలా? రేవంత్ రెడ్డిని హత్య జరిగితే మురిగేది ఏముంది, ఎవరికి మురిగేది ఏముంది? నేను అనుకుంటాను
మన రాష్ట్రంలో ఒక పార్టీ ఇంకో పార్టీ రాజకీయ నాయకులు ఎవరైనా హత్య చేయించిన ఫ్రాక్షన్ తప్పితేనంటే రాజకీయ పార్టీలు హత్య చేయించిన దాఖలాలు ఏమి లేవు. అటువంటి సంస్కృతి మన దీంట్లో ఉండదు. రేవంత్ రెడ్డి గారికి ఆయన మామూలు ఎదుగుదల నుంచి తెలిసిన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్గా జడ్పీటీసీ గెలిచి ఎమ్మెల్సీ అయిన కాస్త యువకుడు దూసుకుపోయే స్వభావం ఉంది. చాలాసార్లు కూడా నేను చెప్పడం జరిగింది. ఆయన ఈవెన్ డిబేట్స్లో చెప్పాను. మీ సొంత జిల్లాకు సంబంధించిన మా సొంత జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఆయన చెప్పడం జరిగింది. దూకుడు స్వభావం ఉండడం మంచిదే కానీ దానికి ఉన్న శక్తి కంటే మించి ఎక్కువ దూకడానికి ప్రయత్నం చేస్తానంటే కాలు చేతులు ఎదుగుతాయి బాబు, కాస్త కంట్రోల్గా ఉండి భవిష్యత్తున్నాడు అని చెప్పేసి పెద్ద చిన్న వీళ్ళని గౌరవించే విధంగా నోటికి ఏది వస్తే అది మాట్లాడే విధంగా రాజకీయాల్లో ఒక ఉందాతనం ఉండాలి. ఇప్పుడు సహచర మిత్రులను పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ మంత్రులు కానీ వాడికి ఏమొచ్చు వీడికి ఏమొచ్చు సీఎంకి ఏమొచ్చు, ఇది ఉందాతనం కాదు. ఇప్పుడు ఢిల్లీలో హౌస్లో ఒకరి మీద ఒకరు కరుచుకునే విధంగా అరుచుకుంటారు, కుస్తీ పడి అరుచుకుంటారు. కానీ ఆ సెంట్రల్లోకి వచ్చిన తర్వాత అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. ఆ సంస్కృతి రావాల్సిన దీని నుంచి మరి ఎందుకు ఇలా తయారయ్యాడో నాకే తెలియదు. రేవంత్ రెడ్డి అసలు మా జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులందరినీ కూడా అధిగమించి ముందుకు పోవాలని ఇప్పుడు ఫీల్ అవుతుంటారు చాలామంది మా జిల్లాలో. ఈయన అందరినీ మట్టు పెట్టేసి లేదా ఈయన ఒక్కడే బాబు గారు దగ్గరగా ఉండే విధంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి చాలామంది ఫీల్ అవుతూ స్తబ్దంగా ఉండిపోయినారు. ఉదాహరణకు రాహుల్ చంద్రశేఖర్ లాంటి రెడ్డి ఉన్నారు. ఆయన మొదటి నుంచి ఉంటూ చాలా సీఎం చంద్రబాబు గారికి చాలా దగ్గర, చాలా అత్యంత కీలకమైన పదవులు వహించారు. అటువంటి వాళ్ళని కూడా ఈయన ఓవర్టేకిపోయే సారంలో ఊరుకున్నారు. అయితే ఆ స్వభావంలో ఈయన ఏంటంటే బాసుకు దగ్గరుండని చెప్పేసి ఏదైనా చేస్తానని చెప్పేసి పోయి ఈనాడు ఇరుక్కున్నాడు. ఏదైనా ఎంత పరిస్థితి దిగజారిపోయిందంటే అసలు రాజకీయ దీనికి విలువలు లేకుండా పోయాయి వ్యవస్థలో. ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పడాలి, ఎక్కడికైనా ఫుల్ స్టాప్ పడాలి వ్యవస్థలో. ఒక మంచిది ఇప్పుడు కానీ జగన్నాథం గారు ఒక్క నిమిషం, మీరు ఎప్పటికైనా ఫుల్ స్టాప్ పడాలి అంటున్నారు. మరి 5వ అభ్యర్థిని మీరు ఏ ఉద్దేశంతో నిలబెట్టారు? ఈ రోజు 5వ అభ్యర్థిని నిలబెట్టడం వెనక ఇలాంటి బేరసారాలే కారణం కాదంటారు? వెరీ గుడ్, చాలా బాగా. నేను అదే చెప్పడానికి పోతే మీరే అడిగారు, నాకు అడ్వాంటేజ్. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు 5వ అభ్యర్థి పెట్టే మా దగ్గర కొన్ని సర్ప్లస్ ఓట్లు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మా మిత్రపక్షం ఎంఐఎం ఉంది. కొద్దిమంది వాలంటీర్గా రావడానికి సుముఖత చూపుతూ ఉన్నారు. మా వాళ్ళు ఎంబై ఎక్కడ పోయి డబ్బులు ఇచ్చి పట్టుబడి ఇచ్చేసి చేయలేదే మా వాళ్ళు ఎక్కడ. సపోజ్ మీరు అన్నట్టు లేదా మాకు కొనే బేరసారాలు చేసే ఉద్దేశం ఉందని అనుకుందాం మాట వరుసకు. మరి మా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరిని ఏ ఎమ్మెల్యేని ప్రలోభపెట్టి ఓటేయండి ఆ డబ్బులు మేము చెప్పలేదు ఎక్కడ. ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉంటారో వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటాం కాబట్టి మేము పార్టీలకు వస్తే బాగుంటుంది ఉద్దేశం అని చెప్పు. నిన్న ఆయన కూకట్పల్లి ఎమ్మెల్యే గారు వచ్చారు, మాధవరం ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ప్రకాష్ గౌడ్ ఆయన పలుమార్లు చెప్పడం జరిగింది, నేను డెవలప్మెంట్ ఓరియేషను మాకు 300-400 కోట్ల రూపాయలు వర్క్స్. వారు 300-400 కోట్ల రూపాయలు డబ్బులు ఏంటి మా జేబులో కానీ ఎవరు అనలే. మాకు డెవలప్మెంట్ వర్క్స్ ప్రతి ఎమ్మెల్యే కానీ ఏమనుకుంటారంటే తను ఎన్నికైన తర్వాత ఏ పార్టీలో ఉన్నా కానీ మా ప్రజలకు మంచి పనులు చేసేసి లేదా తిరిగి ఎన్నిక కావాలి అన్న ప్రయత్నం ఉంటారు. దాని అర్థంలో అడ్డదారుగా తక్కువాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రభుత్వ పరంగా లీగలైజ్డ్గా ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేస్తాము అనే ఉద్దేశంతో వస్తాము అన్నప్పుడు లేదా ఇవంతా ఇంత ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు మరి 5వ క్యాండిడేట్ పెట్టడం వాళ్ళు వస్తామన్నప్పుడు చూసుకొని పెడతాము. ఇప్పుడు సంఖ్యాబలం లేదనుకోండి ఓడిపోతుంది, దానికే చింతించాం మేము. సంఖ్యాబలం మాకు లేదనుకోండి ఓడిపోతాం. మేము ఎక్కడ వెళ్ళేసి లేదా రేవంత్ రెడ్డిలాగా డబ్బులు తీసుకొని వెళ్ళేసి కూర్చోబెట్టి మాట్లాడి చేయలేదే, ఎవరు లూర్ చేయలేదు. అటువంటిప్పుడు మమ్మల్ని అంటే నైతిక హక్కు ఎక్కడిది మీకు? మమ్మల్ని అనటానికి 5వ క్యాండిడేట్ కేవలం ఎమ్మెల్యేలు కొనడానికి వాటి నైతిక హక్కు ఎక్కడ ఉంది మీకు? యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ కామెంట్ అన్నది. బికాజ్ మేము ఎక్కడ అతిక్రమించలేదు, న్యాయ వ్యవస్థ కానీ రాజ్యాంగాన్ని విరుద్ధంగా పోకుండా. మీకు వీలుంటే వేస్తారు, లేకపోతే మా క్యాండిడేట్ ఓడిపోతాడు. వీ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ ఫర్ దట్. అది విడిచిపెట్టేదా? మీరు కొనడానికే పెట్టారు. ఎలక్షన్లో ప్రతి అభ్యర్థులకు గెలవాలనే పోతాం, ఓడిపోతాము. ఇప్పుడు మేము ఓడిపోయాము, ప్రజాస్వామ్యంలో ఓడిపోయాం. దాన్ని వీ హ్యావ్ టు యాక్సెప్ట్ గ్రేసియస్లీ. లేదు నేనే ఎంపీని అంటామా? అట్లాగనే మేము కొన్ని ఓట్లు సర్ప్లస్ ఉన్నాయి. ఎంఐఎం లాంటి కొద్ది మిత్రులు ఉన్నారు, వేరే వాళ్ళు సహకరిస్తామన్నారు కాబట్టి లేదా చూద్దామని పెట్టారు. రైట్.
ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి టీడీపీ నాయకులు దుర్గా ప్రసాద్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. దుర్గా ప్రసాద్ గారు చెప్పండి, ఈరోజు రేవంత్ రెడ్డి అరెస్టుకు సంబంధించి దాదాపు 5 కోట్లు పబ్లిక్ డైరెక్ట్గానే ఆఫర్ చేయడం ఒక ఓటుకి, ఎమ్మెల్సీ ఓటుకి సంబంధించి ఎంతవరకు సమంజసం అంటారు? గుడ్ మార్నింగ్ అజిత గారు. చెప్పండి. ఇదే మన స్టూడియోలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు మొదలైనప్పుడే చెప్పాము, చర్చ వచ్చింది ఆ రోజే. ఈ ప్రభుత్వం 5వ అభ్యర్థిని పెట్టడం అంటేనే అవినీతిని ప్రోత్సహిస్తుంది, ఇలాంటి దొడ్డిదారులు చేస్తుందని. ముఖ్యంగా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే ఇవాళ ట్రాప్ చేశారండి, ప్రభుత్వం ట్రాప్ చేసింది. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి, మీరు ఇవ్వకపోయి ఉంటే ట్రాప్ చేసే అవకాశం ఉండేదా ప్రభుత్వానికి? మీరు ఇవ్వకపోయి ఉంటే ప్రభుత్వానికి ట్రాప్ చేసే అవకాశం ఉండేదా? అనేది ప్రేరేపణ జరిగింది. ఒక్కటి అర్థం చేసుకుని ఇవాళ స్టీఫెన్ గారు రేవంత్ రెడ్డికి ఫోన్ చేసినారు. 4 రోజుల క్రితమే ఫోన్ చేసి మీరు కోర్టుకు వెళ్తున్నారు, అవసరం లేదు, అవసరం అయితే ఓటు మీకేస్తానని ఫోన్ సంభాషణ జరిగింది. జరిగిన తర్వాత దాని మీదనే ఇలా అటాక్ అయ్యి ఆయనతో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ప్రభుత్వం దీన్ని ఆసరాగా తీసుకొని ఏమండి ఇది 4 రోజుల నుంచి ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేసింది ప్రభుత్వం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఈ రకంగా చేయొచ్చండి. ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఒక ఏసీబీని ఒక ప్రభుత్వ సంస్థను తీసుకొచ్చి వాళ్ళ బజార్లో పెట్టిందండి. క్యాసెట్స్ ఎవరు రిలీజ్ చేశారండి? వాళ్ళ ఏసీబీ డీజీ గారు చెప్పినారు, మేము ఒక సింగిల్ క్యాసెట్ కూడా రిలీజ్ చేయలేదని. అంటే ప్రభుత్వం పూర్తిగా కుట్ర పన్నింది. కుట్రతో కూడుకున్నటువంటి వ్యవహారం ఇది. పూర్తిగా న్యాయస్థానం పరిధిలో ఉంది. ఖచ్చితంగా ఏవైనా విషయాలు ఉంటే ఖచ్చితంగా తేల్తాయి. ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తున్నాను, ఎవరు కూడా ఇప్పుడు ఆడ తులసిరెడ్డి గారు కానీ పోతే జగన్నాథం గారు రాజకీయ పార్టీలకి ప్రతినిధులుగా మాట్లాడారు. ఒక మన బీజేపీగా మన సార్ మట్టికి ఖచ్చితంగా ఉన్నదాన్ని నిజంగా అన్ని రాజకీయ పార్టీల్లో ఇట్లాంటివి ఉన్నాయి. ఎవరండి ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఎందుకు ప్రోత్సహిస్తున్నారని? నిన్న 30వ తారీఖు నాడు మహానాడు వేదిక మీద మాధవరావు గారు 2 లక్షల రూపాయలు పార్టీకి ప్రకటించి అర్ధరేత్రి పార్టీలోకి తీసుకున్నారంటే ఏం ప్రలోభ పెట్టారండి? ఇవాళ 200 కోట్లు 300 కోట్లు అభివృద్ధి అనే పేరుతోటి, అంటే ఇది ప్రలోభ అనేది ఒక అభివృద్ధి అండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి 65 ఎమ్మెల్యేలు ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఇవాళ 15 ఎమ్మెల్యేలని తీసుకోవాల్సిన అవసరం ఏంటండి? అంటే ప్రజాస్వామ్య విలువల గురించి చెప్పే కేసీఆర్ ఆయన తప్పుటాడుగు వేసినప్పుడు ఆటోమేటిక్గా యువతల నుంచి కూడా అంటే వాళ్ళని కూడా చేపించాలని, ప్రేరేపించాలని, యువతల ప్రజాస్వామ్యంలో ప్రజల ముందు ఇబ్బంది పెట్టాలని చెప్పి ఒక స్టింగ్ ఆపరేషన్ చేశారు. రైట్ దుర్గా ప్రసాద్ గారు ఫోన్ లైన్ లోకి వచ్చినందుకు తులసిరెడ్డి గారు. ఒకవేళ అట్లాగే కేసీఆర్ ప్రలోభ పెట్టింటే స్టీఫెన్ గారు కాంప్లైంట్ చేసినట్టు కృష్ణారావు గారు కాంప్లైంట్ చేయొచ్చు కదా. కేసీఆర్ గారు నన్ను ప్రలోభ పెడుతున్నారు రమ్మని పార్టీలకు అని చెప్పేసి మీరంతటా మీరు వచ్చి కేసీఆర్ గారిని బదనాం చేస్తే ఎట్లా ప్రలోభ పెట్టి తీసుకున్నారని చెప్పేసి ఇప్పుడు ఏకైకంగా స్పష్టంగా చెప్పారు. రిటర్న్ కాంప్లైంట్ వచ్చింది కాబట్టి మేము దాన్ని చర్య తీసుకున్నామని చెప్పేసి. కృష్ణారావు గారికి నిజంగా కూడా 2 లక్షల ఇది ప్రకటించిన విరాళం ప్రకటించిన వ్యక్తి అంత ప్రేమ ఉన్నప్పుడు మరి ఒకవేళ కేసీఆర్ ప్రలోభ పెడుతుంటారంటే మీరు చెప్పొచ్చు కదా కేసీఆర్ ప్రలోభ పెడుతున్నారు ఎందుకంటే రిటర్న్ కాంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదా? మీరు చేసేవని చేసి వాళ్ళ ఇష్టపూర్వకంగా వస్తుంటే మీకు పార్టీలో ఎవరికైనా పించింగ్ ఉంటుంది. మన పార్టీ ఒక పార్టీలో వేరే పార్టీలో పోతుంటే బాధ ఉంటుంది. ఆ బాధను కేసీఆర్ మీద లేకపోతే ఎట్లా? మీరు మీ మెంబర్స్ని మీరు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయలేకపోతున్నారు. ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి చర్యలేమో మీరు చేసుకోలేక వాళ్ళని వదిలేస్తే ఏం చేస్తారు మరి? డెఫినెట్గా ప్రతి ఒక్క వ్యక్తికి అండి నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళాలని తాపత్రపడుతుంటారు. దాంట్లో ఇందాక చెప్పానండి ఇల్లీగల్ మెథడ్స్ ఇదక్కర్లేదు. ఒక లీగలైజ్ దీంట్లో గవర్నమెంట్ ఫండ్స్ని తీసుకొచ్చి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అని మామూలుగా అయితేనంటే ఏ ఎమ్మెల్యేకైనా కానీ లేదా ఒక ప్రజాప్రతినిధిగా వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులు ఇస్తారు, గవర్నమెంట్లో ఇస్తారు, ఇవ్వడం లేదని ఎవరన్నారు. కానీ మరి ఎక్స్ట్రా నిధులు తీసుకెళ్ళి అతాపత్రయం ఉంటుంది, ఎక్స్ట్రా వర్క్స్ చేయాలి, ప్రజల మన్నలు పొందాలి. దాంట్లో భాగంగా ఆయన వస్తే ఆయన పట్టుకొని ప్రలోభ పెట్టాడు అని చెప్పేసి అనడం చాలా తప్పండి. రైట్ దిలీప్ గారు. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్కి వాటి అధినేతలకు కూడా సిస్టమ్ను ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ వ్యవస్థని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళు ఉంటుంది. ఒకసారి డ్యూ రెస్పెక్ట్ స్ట్రీమ్ ఏంటంటే అసలు అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధికి చెందిన నిధులు వస్తాయనేటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడమే తప్పు. ఎవరైనా కానీ అపోజిషన్లో ఉండని కమ్యూనిస్ట్ కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ ఒకసారి ఎలక్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఒక ఈక్వల్ విజన్ ఉండాలి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డెవలప్మెంట్ కానీ ఫండ్స్ కానీ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి. అందరూ ప్రజలు సమానమైనట్టు ఉండాలి తప్ప ఒక కంపల్సరీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయకూడదు. ఇతర పార్టీలో ఉన్నవాడు వదిలేసి మా పార్టీలోకి వస్తేనే అదనపు నిధులు వస్తాయనేటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడమే తప్ప వ్యవస్థకు దెబ్బ. వ్యవస్థ గురించి గమనించలేదు. ఇది కూడా మరొక రకమైన ప్రలోభమే కదా. ఒక ఎమ్మెల్యేగా తనకు రావాల్సిన నిధులు
తన కాన్స్టిట్యూన్సీలో వస్తూ ఉంటాయి. ఎక్స్ట్రా తీసుకుపోవడానికి ప్రయత్నంలో లేదా అతను ప్రయత్నించారు. అట్లా అంటే మీరు అన్నారు ఈ వ్యవస్థను పాడు చేసింది ఏమండి? మీ హోంమంత్రి గారే డైరెక్ట్ గా ఒక మహిళ వచ్చి మా ఊరికి రోడ్డు వేయండి అంటే మీ ఎమ్మెల్యేని మా పార్టీలో చేరమున్న రోడ్లు వేస్తామని చెప్పి డైరెక్ట్ చెప్పారు. ఇలాంటి క్యాజువల్ ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు మేము దాదాపు 18-19 ఇయర్స్ నేను ఎంపీగా ఉంటే మేము ఆపోజిషన్ ఉన్నప్పుడు లేదా లెటర్ రాస్తానంటే లేదా ఒక్క లెటర్ కనీసం జవాబు కూడా ఇచ్చేవాళ్ళు, సెక్రటరీకి ఇచ్చేవాళ్ళు కాదు మంత్రులు. అంత దారుణమైన పరిస్థితిని రాజకీయ వ్యవస్థ తీర్చిపెట్టారు. ఎస్, ఐ డూ అగ్రీ విత్ దిలీప్. ఈ వ్యవస్థ నుంచి బయట ఎమ్మెల్యేగా ఆపోజిషన్లో ఉండని లేక మన రూలింగ్లో ఉండని. ఇప్పుడు కేసీఆర్ గారు నిధులన్నీ ఇచ్చారు, ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇచ్చారు. ఆయన ప్రతి మండలానికి 5 కోట్ల రూపాయలు చెప్పిన రోడ్లకు, తర్వాత దాదాపు 3 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ వంటి ఇచ్చారు. ఈ ఎమ్మెల్యే ఉన్నాడా లేని చూడకుండా చూడలేదు. అక్కడ అన్ని 119 కాన్స్టిట్యూన్సీ అన్నిటికీ ఇచ్చారు ఆ డబ్బులన్నీ. మరి విచిత్రం ఏమిటంటే ఆ డబ్బులు ఇస్తానంటే వర్క్ చేసే దగ్గర ఎవరైతే పార్టీ సర్పంచ్ ఉన్నారో మా పార్టీకి అయితే మేము ఇస్తాం, వాళ్ళకే ఇస్తాం తీర్మానాలు అనే వ్యవస్థ తీసుకొచ్చి పెట్టిందా దౌర్భాగ్యం అన్ని రాజకీయ పార్టీలది. జరిగింది ఎప్పుడు, మొదలైంది ఎప్పుడు? ఈనాడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్లో కూడా ఇంత డిస్క్రిమినేషన్. తెలంగాణకు ఏ ప్రపోజల్ పెట్టినా కానీ నెగిటివ్ అంటూ, బికాజ్ అక్కడ హై లెవెల్ ఉన్న మంత్రులు ఉన్నారు కాబట్టి మీరు సాధించుకుంటే కాదు. రాజ్యాంగంలో ఉన్న పరంగా లేదా ఎవరైనా కానీ ఇటు కానీ అటు కానీ ఉన్న వాళ్ళకు లేదా వాళ్ళకు హక్కుల విధంగా వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థలు లేదా ఇందాక చెప్పా ఎక్స్ట్రా ఫండ్స్ తీసుకొని పోతే మేము ఇంకా డెవలప్ చేసుకుంటూ గెలుస్తామని ఆతృతలో కొద్దిమంది పార్టీలో మారుస్తుండొచ్చు. దాన్ని పట్టుకొని లేదా పశువుల్లా కొంటున్నారు, గుడ్డలా కొంటున్నారు. మంత్రులే డైరెక్ట్ పిలుపు ఇవ్వడం, హోం మంత్రి అంటే సీఎం తర్వాత సీఎం అనుకుంటాం మనం. అలాంటి హోం మంత్రి నవ్వుకుంటూ అన్నట్టున్నాడు కాదు. ఇప్పుడు ఏసీబీ కానీ ఇవన్నీ కూడా ఆయన పరిధిలోకే ఉంటాయి. అలాంటి మంత్రి ఈ రోజు మీరు మా పార్టీలోకి రమ్మని మీ ఎమ్మెల్యేని నేను రోడ్లే ఇస్తానని అంటే అది ఎంతవరకు సమంజసం? క్యాజువల్ రిమార్క్ అని ఉండొచ్చు. మా పార్టీకి రమ్మని చెప్పాం, మా పైసలు మస్తామని చెప్పేసి. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, నేను ఎక్కువ అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో కొంతమంది మనకు అధికారానికి దగ్గర పోవడానికి ఆస్కారం ఉంటుందనే భావనలో ఉండొచ్చు. ఈ వ్యవస్థలో అందరికీ సమానత్వం కల్పించే వ్యవస్థను అందరూ చేస్తే బాగానే ఉంటుంది. దురదృష్టకరం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇదే వ్యవస్థ ఉంది. అసలు ఇది మొదలుపెట్టింది 15 ఏళ్ల కిందట లేదా ఇప్పుడు మన ట్రాప్ అయిన పార్టీ నుంచి వచ్చిన ఇదే. ఆపోజిషన్ ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యే మా దగ్గర ఎడ్మికిస్తారని ఉండేవాడికి ఆయన ఎమ్మెల్యే అయినా కానీ లేదా అక్కడున్న కార్పొరేషన్ చైర్మన్కి అధికారాలు ఆకాంక్ష ఇచ్చేవాడు కానీ ఆయన ఎమ్మెల్యేకి ఇచ్చేవాళ్ళు కాదు. ఈ సంస్కృతి అప్పటి నుంచే మొదలైంది. ఇది మారాలి, డెఫినెట్గా మారాలి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండింటిలో ప్రజాస్వామ్యం ఎప్పుడో ధనస్వామ్యం అయిపోయింది. దీంట్లో తిలాపాపం తలా పెట్టుకుని అన్ని పార్టీల పాత్ర ఉంది. దాంట్లో కొంత ఎక్కువ తక్కువలు ఉంటాయి. కొంత డబ్బు ఎక్కువ ఉండే పార్టీ, డబ్బు ఎక్కువ ఉండే నాయకుడు కొంత ఎక్కువ ఇస్తాడు. కాబట్టి ఇది మొత్తము ధనస్వామ్యం అయిపోయింది. దీంట్లో దొరికితే దొంగ, దొరక్కుంటే దొర. దీంట్లో ప్రత్యక్ష అవినీతి కొన్ని ఉంటాయి, పరోక్ష అవినీతి. ఇప్పుడు డబ్బులు ఇచ్చేది ప్రత్యక్ష అవినీతి, దీనికి కోర్టులో శిక్షలు ఉంటాయి. పరోక్ష అవినీతి డెఫినెట్గా వచ్చేసి దీనికి మించినటువంటి అంతులేని అవినీతి. అది ఒక ఇదన్నా 5 కోట్లు. ఇది ఈ ఎలక్షన్లే కాదు, ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు, ఎమ్మెల్సీ, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్నింటిలో కూడా ఇది ఒక ధనస్వామ్యం అయిపోయింది. ఇక్కడ ప్రత్యక్ష అవినీతి ఇక్కడ 5 కోట్లు కనపడతా అంటే పరోక్ష అవినీతి ఒక పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేకి రాజీనామా చేయకుండానే మంత్రి పదవి ఇచ్చింది. అది ఎన్ని కోట్ల అవినీతికి దానికి అంతులేని అవినీతి అన్నమాట అది. కాబట్టి ఇక్కడ ఆ అంతులేని పరోక్ష అవినీతికి డెఫినెట్గా రేపు ప్రజాకోర్టులో తీర్పు పడుతుంది. ఇక్కడ ప్రత్యక్ష అవినీతికి కోర్టులో తీర్పు పడుతుంది, శిక్ష పడుతుంది, అక్కడ ప్రజాకోర్టులో శిక్ష పడుతుంది. కాబట్టి దీంట్లో సరే ఇది ఒక ఓవరాల్గా మన ఢిల్లీలో కూడా మార్పు వచ్చినట్లు ఓవరాల్గా ఇక్కడ కూడా ఆ మార్పు రావాల్సిన అవసరం ఉంది. సరే దీంట్లో నేను ముందే చెప్పినట్లు ఇక్కడ రేవంత్ రెడ్డి రెడీ హ్యాండెడ్గా చిక్కాడు కాబట్టి డెఫినెట్గా వచ్చేసి అది ఇంకా తప్పించుకునే ఆస్కారం లేదు. కానీ అట్ ది సేమ్ టైం ఈ పక్క అవినీతి అంతులేని అవినీతి అంటాను వచ్చేసి. ఈ పక్క నేను ముందే చెప్పినట్టు వాళ్ళకు ఉండేది 63 ప్లస్ 2 బీఎస్పీ, ఎంఐఎం ఇచ్చినా కానీ మొత్తం 72, మీకు వచ్చేది 4. 5 దానికి ఎందుకు పెట్టారంటే డెఫినెట్గా ఉండే అధికారంతో కొందరిని భయపెట్టి, కొందరిని ప్రలోభపెట్టి, కొందరికి మంత్రి పదవులు ఇస్తామని చెప్పేసి డెఫినెట్గా వచ్చేసి దానికి ఇంక వేరే ఆస్కారం లేదు. కాబట్టి అవినీతికి తెర లేపింది డెఫినెట్గా వచ్చేసి ఈ యొక్క ఎపిసోడ్లో డెఫినెట్గా అవినీతికి తెర లేపింది టీఆర్ఎస్. దాంట్లో
చిక్కింది వచ్చేసి టీడీపీ. కాకపోతే టీడీపీకి ఒక ప్లీజ్ అయిపోయింది. ఇదే భవిష్యత్తులో ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు వచ్చేసి పదే పదే చింతామణి శక్తులు ఇస్తూ ఉంటారు. వీళ్ళు ఏదో పెద్ద నీతిమంతులు అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ అవినీతి పార్టీలు అవినీతి వాళ్ళు చెప్తుంటారు. ఇంకన్నా వచ్చేసి చింతామణి శక్తులు అక్కడ కానీ ఇక్కడ కానీ ఆ చంద్రుడు కానీ ఈ చంద్రుడు కానీ వాళ్ళ చింతామణి శక్తులు మాట్లాడి తగ్గించుకుంటే బాగుంటుంది. జగన్నాథం గారు, మీరు మాట్లాడే ముందు ఒక కాలర్ ఉన్నారు కావలి నుంచి, మల్లికార్జున్ ఫోన్ లైన్లో ఉన్నారు. మల్లికార్జున్ గారు చెప్పండి సార్. అక్కడ రాజకీయ నాయకులు అందరికీ నమస్కారం అండి. చెప్పండి సార్. 3% 4% ఓట్లతో ప్రతిపక్షానికి పాలక పక్షానికి ఉన్న డిఫరెన్స్ సార్. 4% ఓట్ల జనాభా వాళ్ళు డబ్బులు తీసుకోరు, డబ్బులు తీసుకోకుండా గెలిపిస్తారు. మీరు ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు సార్, అసలు చంపేస్తున్నారు. 63 సీట్లు కేసీఆర్ ఇంతలా దమనకాండ చేస్తూ ఉంటే విమర్శించకుండా మీ దమనకాండ చేస్తున్నప్పుడు ఎదుటి ఆటోమేటిక్ గా ఏం చేయాలో ఆలోచిస్తారు సార్. ఇది తప్పు అనిపించడం అసలు. ఎవరే తప్పు అనిపించట్లేదు, రేవంత్ రెడ్డి గారి తప్పు అనిపించట్లేదు అంటారు, అంతేనా? దొంగనట్టుందండి. 63 నుంచి 80 తీసుకొచ్చి 5 ఎంఎస్ నిలబెట్టాలంటే 85 కావాలి. 63 అంటే ఎంత తేడా వస్తుంది? 22 తేడా వస్తుంది. 22 కొంటున్నాడంటే అసలు తెలంగాణలో అంత అభ్యుదయవాదులు కదా. అసలు ఈ కర్మ ఏందని కదా అసలు. తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది, ఇతర తెలంగాణ అవుతుంది అసలు. రైట్ మల్లికార్జున్ గారు. ఇక కుమార్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. కుమార్ గారు చెప్పండి. హలో చెప్పండి కుమార్ గారు. రేవంత్ రెడ్డి గారు ఇంత ఓవర్ రెడ్ హ్యాండెడ్ గా దొరికినా కూడా మళ్ళీ రాజకీయాలు చేసాను ఇంతవరకు సవమనేది. తులసిరెడ్డి గారు చింతామణి సూక్తులు అన్నారు. అసలు స్టార్ట్ చేసింది ఎవరు చింతామణి సూక్తులు? తులసిరెడ్డి గారు. ప్రజాస్వామ్యంగా టీఆర్ఎస్లో అంతా గెలిచిన ఎమ్మెల్యేలని రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఓపెన్గా, జగ్గారెడ్డి మరీ బరిదెగించి మరీ వెళ్ళే చేసేవాడు. ఇవన్నీ ఉదాహరణలు. ఎందుకంటే అన్నీ జరుగుతున్నాయి. అందుకని కేసీఆర్ నిన్న అన్నారు, ఒక్క పార్టీని చూపించండి చెప్పే సూక్తులను అమలు చేసేవాళ్ళు మేము ఇచ్చాము, మాకు ఇష్టమైన ఓట్లు వేస్తారు, మాకు రిగ్రెట్ లేదు, గెలిస్తే గెలుస్తాం లేకపోతే ఓడిపోతాం, అంత స్పష్టంగానే చెప్పాడు. మేము ఎవరి దగ్గర పోయి డబ్బులు ఇచ్చి కానీ లూర్ చేసి కానీ చేసే పరిస్థితి లేదు కదా. ఒకవేళ వస్తే మీరు కంప్లైంట్ చేయొచ్చు, దాన్ని ఎందుకు చేయలేదు మరి? అది విడిచిపెట్టేసలేదు మీరు. మాకంటే ఆల్మోస్ట్ ఆల్ టీఆర్ఎస్లో ఒకరిద్దరు 2-3, నీకు దిలీప్ బాగా చెప్తాడు, ఎందుకంటే దిలీప్ అప్పుడు టీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి ఏ విధంగా తీసుకెళ్ళాడో ఈయన కూడా తెలుసు కాబట్టి. అటువంటి పరిస్థితిని కూడా నిలదొక్కుని మనోధైర్యంతో ప్రజల్లోకి వెళ్ళి గెలిచాడు. ఇప్పుడు గెలవడం 1-2 కాదు తులసిరెడ్డి గారు, మా ఏడ్స్ 2 ఉండొచ్చు, కానీ ప్రజలైతే మాకు అధికారం ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో 1+49-51 మాకు ఇచ్చారు. అది దాని గురించి మీకు ఇంతే వచ్చింది అంతే వచ్చింది అంటే తర్వాత 5వ అభ్యర్థిని పెట్టాము. అన్నీ ఆలోచించినాకనే మనకు కొన్ని ఎక్స్ట్రా ఓట్లు ఉన్నాయి, మిత్రులు ఉన్నారు, మనకు సహకరించే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు కేకే గారిది చెప్పారు, మాకు లేకుండా పెట్టాము, అందరూ సహకరించి గెలిచాము. అదే పద్ధతిలో సహకరిస్తారేమో అన్న ఉద్దేశం అవుతుందా? మేము చేసాము. ప్రలోభ పెట్టిన దాఖలాలు ఎక్కడ ఎవరు దాఖలాలు పెట్టలేదే, బలవంతం చేయలేదే, ఎవరు ఆస్తులను గుంజుకొని చేసామని చెప్పలేదే. ఎవరు ఆస్తులు గుంజుకున్నారండి? ఎవరు గుంజుకోలేదు. అటువంటిప్పుడు వైసీపీ ఆయన ఎవరు నంద్యాల ఎంపీ గారు, ఆయన ఇంకా పోయి ప్రమాణం కూడా చేయలేదు, చేయకముందే పార్టీలకు వెళ్ళాడు. ఆయన ఇష్టం అనుకుందాం. ఎస్పీ రెడ్డి ఏమన్నా. అందుకని కేసీఆర్ గారు ఏమన్నారు, ఏ నీతిపరంగా చెప్పే నీతులు సూక్తులు ఆలోచించే వాళ్ళు ఎవరైనా చెప్పండి, మేము పెట్టింది 5వ అభ్యర్థిని కాస్త ఎక్స్ట్రా ఓట్లు ఉన్నాయి, గెలిస్తాం లేకపోతే లేదని చెప్పి మీరు రిజెక్ట్ చేయండి. గెలవకపోతే మాకేం చింత లేదు, గెలిస్తే సంతోషిస్తాం. దాన్ని మేము పట్టుకొని వెళ్ళేసి ఎవరు ప్రలోభ పెట్టి తీసుకొని చేయలేదా మీలాగా? చెప్పండి. నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ కేకే గారు, అప్పుడు అదనపు అభివృద్ధి లేడు, తక్కువ సంఖ్యలో ఉన్న ఇతర పార్టీలు ఎవరు పెట్టలేదు, సర్ప్లస్ ఉన్న వదిలేశారు. అందువల్ల హెల్తీ కాంపిటీషన్ జరిగింది, ఎలక్షన్ జరిగింది. ఇంకోటి చేసింది అది. అదేవిధంగా సారు నేషనల్ స్కీమ్స్ గురించి కూడా చెప్పాడు. నేషనల్ పవర్లో ఉన్న పార్టీ స్కీమ్స్, ఓ జన్ధన్ యోజన కానీ, ఇంకో సంక్షేమ పథకం కానీ, ఏ పథకం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేసింది కానీ, లేదా ఈరోజు 30-42% స్టేట్స్నే మీరు నిర్ణయించుకునే ఏవైనా కూడా అదేమి అందరికీ సంబంధించి ఇచ్చేటువంటి స్కీమ్స్ అవి. ఓన్లీ బీజేపీ కార్యకర్తలకు బీజేపీ వాళ్ళకే ఇవ్వండి అని కాదు ఆ స్కీమ్స్ పెట్టింది. ఎవ్రీబడీ కెన్ అవైల్ ద బెనిఫిట్ అది. సో గవర్నమెంట్ అనేది ఆ దృక్పథంతో ఉండాలి, ఆ పద్ధతిలో ఉండాలి. కానీ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే మీరు అవినీతి ఆస్కారం ఏర్పడుతుంది కదా. అదనపు అభ్యర్థిని పెట్టడంతో ఏమైంది? ఇప్పుడు ఈ బేరసారాలకు తావిచ్చినట్టే. సీఎం గారి స్టేట్మెంట్ పేపర్లో చదివారండి. ఎవరన్నా ఆయన, మా అదనపు అభ్యర్థి కనుక మీరు గెలిపించకపోతే అవసరమైతే అసెంబ్లీని రద్దు చేస్తాడు ఆయన. ఇవాళ పేపర్లో పేపర్లో వచ్చింది సార్. ముఖ్యమంత్రి గారు
అంత ఒకసారి అసెంబ్లీ రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుందండి? గవర్నర్కి ఉంటుంది. గవర్నర్ అంత పిచ్చోడా ఇది ఏమంటే చేయడానికి? న్యూస్ పేపర్ కోట్ చేస్తున్నా. ఈ న్యూస్ పేపర్ ఏం పేపర్ అండి ఇది? న్యూస్ పేపర్ కదా, అన్ని న్యూస్ పేపర్లలో వచ్చింది. జగన్నాథ్ గారు న్యూస్ పేపర్లలో వచ్చింది. సీఎం గారు చెప్పిన మాట, సీఎం గారు మంత్రులకు టార్గెట్ ఇచ్చారు. లేదు నేను కూడా చదివాను. ఏమన్నాడు? మనం అన్ని ఏమన్నాడంటే ఆయన మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా లేదా పార్టీ ప్రతి దిగజారకుండా ఉండడానికి కనుక ప్రయత్నించకపోతే నేను అసెంబ్లీ రద్దు చేయడానికి వెనుకాడు అన్నాడు. మా పార్టీలో మామూలు ప్రవర్తన ఏమని చెప్పాడు కానీ ఈ ఎమ్మెల్యేలు కొనకరామని చెప్పలేదే. మీరు దాన్ని వక్రయించి ఇట్లా చెప్తే పేపర్ రాసినాయి. ఓకే జగన్నాథం గారు, దిలీప్ గారు, ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. రేవంత్ రెడ్డిని 14 రోజుల రిమాండ్కి చర్లపల్లి జైలుకి ఇప్పుడే తరలించారు. అదేవిధంగా ఈ కేసులో ఓటుకి నోటు కేసులో 4 నిందితులుగా గుర్తించారు. A1గా రేవంత్ రెడ్డి, అదేవిధంగా A2గా సెబాస్టియన్, A3గా ఉదయ్ సింహ, A4గా జెరూసలం ముత్తయ్యని గుర్తించారు. రేవంత్ రెడ్డిని కొద్ది సేపటి క్రితమే చర్లపల్లి జైలుకి తరలించారు. రాజారాం గారు చెప్పండి, మొత్తం ఈ ఎంటైర్ ఎపిసోడ్ని ఎలా తీసుకుంటుంది తెలంగాణ టీడీపీ? ఇప్పుడు వాళ్ళకి 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి. అంటే 3 ఎమ్మెల్సీ మాత్రమే వస్తాయి, 3 ఓట్లు మురిగిపోతాయి. సరే 17 అంటున్నారు, 4వ అభ్యర్థి కూడా గెలిచే అవకాశం లేదు. కానీ ఇలా 4 వదిలేసి 5వ అభ్యర్థిని ఇలా పెట్టడం ద్వారా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం బేరసారాలకు కారణమైంది, అవినీతికి కారణమైంది. ఇవాళ మనం మాట్లాడుతున్నాం టెక్నికల్గా అంశాలు చూపించి ప్రభుత్వం దగ్గర ఉన్న హంగులు, ప్రభుత్వ వ్యవస్థలు అన్నింటినీ కూడా ఉపయోగించి పకడ్బందీగా ఏదో టెక్నికల్గా అంశాలు చూపించి పక్క పార్టీ వాళ్ళని కొట్టినామని చెప్పేసి ఇలా అధికారం ఇచ్చినటువంటి ప్రజలకి ఏం చేయాలో ఈ విషయాన్ని వదిలేసి ఇక ప్రభుత్వం ఏం చేస్తుంది? పక్కింటి ఎట్లా దెబ్బ కొట్టాలి, వాళ్ళ మధ్య ఎట్లా పంచాయతీ పెట్టాలి, వాళ్ళ ఎట్లా తగలబెట్టాలి, తగలబెడితే ఎట్లా ఆనందించాలి, ఒక పైశాచిక ఆనందం పొందుతుంది తప్ప ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చడమే దృష్టి పెట్టట్లేదు. ఒక రాజకీయ శూన్యతను తీసుకురావాలి, ఏ రాజకీయ పార్టీ కూడా ఉండొద్దు, మేము ప్రత్యర్థులు ఉండొద్దు, మాట్లాడే వాళ్ళు ఉండొద్దు అనే పద్ధతిలో ఈ ప్రభుత్వం పోతున్నదో మరొకటి కాదు. ఇలా కృష్ణారావు గారిని, కుకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారిని ఫామ్ హౌస్ పిలుచుకొని ఎన్ని కోట్లు ఇచ్చారండి ప్రభుత్వం? సరే వాళ్ళు అంటారు, మీరు జగన్నాథం గారు పెద్దలు అంటారు, మీరు ఎవిడెన్స్ ఏవా మీరు ఎదురు అంటారు. ఇలా ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి మేము ఎవిడెన్స్ చూపించకపోవచ్చు, కానీ నైతికంగా ఎవిడెన్స్ అని లేదు, కంప్లైంట్ చేసేది ఉంటుంది, చెప్పేది ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు అంటారు ఏమంటే ఏంటంటే మీరు రాజారాం గారు ఈరోజు ఒక న్యూట్రల్ ఓటు కోసం మీరు ఇంత రిస్క్ చేశారు, అసలు ఓటు కోల్పోవాల్సి వచ్చింది కదా. రేవంత్ రెడ్డి గారికి ఓటింగ్ హక్కు కూడా లేకుండా పోయింది. అతను అక్యూజ్డ్ మాత్రమే, అతను ఓటు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇలా వాళ్ళ అడ్వకేట్ని పెట్టుకుంటే ఖచ్చితంగా లేదు. దిస్ ఈజ్ రాజ్యాంగ హక్కు, ఓటు ఆయనకి ఇచ్చే హక్కు ఉంది. దే కెన్ గెట్ హిమ్ అండ్ వాట్ ఈస్ తీసుకోవచ్చు. దిస్ ఇస్ క్లియర్లీ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ దట్ అక్యూజ్ అయినా ఈవెన్ కన్విక్ట్ అయినా కానీ లేదా ఓటేసే హక్కు ఉంటుంది. ఈవెన్ ఇన్ జైల్ సో ఫార్ యాజ్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ దట్ పర్టికులర్ హౌస్, ఇట్ ఈస్ ఇన్ ది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. కాబట్టి ఓటు విషయంలో నేను అప్పుడు ఆయన అప్పీల్ చేసుకుంటే ఏం చేస్తారు, పర్మిట్ చేస్తారు సాధారణంగా. ఇంతకుముందు కృష్ణారావు గారిని జైల్లో ఉన్నప్పుడు డైలీ వచ్చి అసెంబ్లీకి తీసుకోలేదు. తర్వాత మధు కూడా ఆయన పార్లమెంట్కి డైలీ వచ్చి జైల్లో ఉన్నాయి. కానీ వైఎస్ జగన్ హయాంలో కూడా ఎంపీ ఎలక్షన్స్కి ఆయన చెంచల్గూడ నుంచి నాకు తెలిసిన మట్టుకు రాజ్యాంగపరమైన అడ్డంకి ఏమీ లేదు, ఆయనకు అవకాశం ఇస్తారు ఓటు వేయడానికి. ఓకే రైట్. తులసిరెడ్డి గారు ఇక్కడ డెఫినెట్గా వచ్చేసి ఇవి అన్ని ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికలు మొదలుకొని లోకల్ బాడీస్ ఎన్నికలు మొదలుకొని ఒక ఓటుకు 1000 రూపాయలు ఇవ్వడం అంటే 1,00,000 ఓట్లకు 10 కోట్లు ఇవ్వడం. అక్కడ ఎమ్మెల్యేకి వచ్చేసి ఓటుకు 1000 అంటే 1,00,000 ఓట్లకు 10 కోట్లు. ఇక్కడ అదే దానికి 5 కోట్ల చొప్పున. కాబట్టి ఇది అన్ని రేట్ అనేది ఫిక్స్ అయిపోయింది, ఆ విధంగా జరుగుతూ ఉంది. కానీ దొరికితే దొంగ, దొరకకుంటే దొర, అంతే తప్పనిచ్చేసి దీంట్లో పెద్ద ఏదో మిగతా పార్టీలన్నీ సస్వరని కానీ లేకుంటే రేవంత్ రెడ్డి ఒక్కడే దొంగని కానీ ఇది ప్రస్తుతానికి వచ్చేస్తాను ట్రాప్ అయినాడు కాబట్టి డెఫినెట్గా అది ఇంకేదాన్ని మనము రేవంత్ రెడ్డి ఎన్ని విధాలుగా చెప్పినా నాకు తెలియదని చెప్పినా కానీ అది నమ్మశక్యం కాదు. అది వచ్చేసి ప్రూఫ్ దాంట్లో ఉంది. సరే దానికి కోర్టులో జరుగుతుంది. కానీ ఓవరాల్గా వచ్చేసి ఇక్కడ టీడీపీ చేసిన అవినీతి కంటే కూడా ఇక్కడ టీఆర్ఎస్ అవినీతికి తెర లేపిందే టీఆర్ఎస్. ఇక్కడ మాత్రం మాటికి అదే మాట అంటే నేను ఇందాక అడిగా, నిజంగానే మీకు ఎవరైనా అటువంటి లూరింగ్ ఉంటుందంటే వై కాంట్
స్టీఫెన్ చేసినట్టు ఎందుకండి అవినీతిలో ప్రత్యక్ష అవినీతి ఉంటుంది, పరోక్ష అవినీతి ఉంటుంది. ఇక్కడ ప్రత్యక్ష అవినీతి దొరక్కపోవచ్చు కానీ పరోక్ష అవినీతి ఇక్కడ అంతులేని పరోక్ష అవినీతి ఉంది. దీంట్లో అనేక విధాలుగా ఒక మంత్రి పదవి ఇవ్వడం అంటే ఒక పార్టీ ఎమ్మెల్యేకు గెలిచిన వ్యక్తి ఒక పార్టీ తరపున ఎమ్మెల్యే అట్నే పెట్టుకొని మంత్రి పదవి అంటే ఇంతకంటే ఇంకా అవినీతికి తారాస్థాయి ఏరేది ఉండదన్నమాట. కాబట్టి ఇంకా దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి దాన్ని 5 కోట్లు చెప్పలేము, 500 కోట్లు చెప్పలేము, 5,000 కోట్లు అని చెప్పలేము. అది అంతులేని అవినీతి అన్నమాట. కాబట్టి ఇక్కడ మిగతా పార్టీలన్నీ ససవర అంటే అది కూడా కాదు. ఎవరి కొద్ది వాళ్ళు వచ్చేసి మొత్తం మన ముందే చెప్తున్నా అంటే ఏ పార్టీ ససవర కాదని ఈ ఇష్యూలో వచ్చేసి తెర లేపింది వచ్చేసి డెఫినెట్ గా ఈ పర్టికులర్ సంఘటనలో తెర లేపింది వచ్చేసి డెఫినెట్ గా టిఆర్ఎస్. దాంట్లో వచ్చేసి ఐదో అభ్యర్థిని పెట్టడం ద్వారానే తెరలేపారు. వేరే పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేకి మంత్రి తెరలేపారు. చెప్పండి రాజారాం గారు, నెక్స్ట్ మేమేమన్నాం 5వ అభివృద్ధి పెట్టుకుంటున్నాం, మాకు సర్ప్లస్ ఓట్లు ఉన్నాయి కాబట్టి గెలిస్తే ఓడిపోతాం. మాకు ఇష్టం ఉన్న సహకరించే వాళ్ళు చేస్తారు, మా దృష్టిలో పరిస్థితి. దానికి మీకే అభ్యంతరం? మీరు పట్టుకోలేదు అవినీతి అని. మరి అట్లా ఎవరిని చెప్పండి. ఇప్పుడు కంప్లైంట్ చేయండి. అవినీతి రకరకాలుగా ఉంటుందండి, మా అన్నకు తెలుసు. ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఏసీబీ ట్రాప్ దొరుకుతాడు, 10,000 దొరుకుతాడు. కొందరేమో రకరకాల పిడ్కో ద్వారా రకరకాల పద్ధతిలో ఇలా ప్రభుత్వం ఆశ చూపించి ఇలా ఓపెన్గా చెప్తున్నారు ఎమ్మెల్యేలే. ఇప్పుడు మాధవన్ కృష్ణారావు చెప్తున్నది, నాకు తెలుగుదేశం పార్టీ తల్లి చంద్రబాబు నాయుడు దేవుడు, మా లోకేష్ బాబు గారు దేవుడు, నాకు ప్రజలు దేవుడు, నాకు వచ్చే ఎన్నికల్లో ఎలక్షన్లో ఓటేయకుండా పర్వాలేదు కానీ నేను పోతున్నా, అధికారం ఉంది కాబట్టి. ఎందుకు ఆయన్ని రకరకాల పద్ధతిలో బెదిరించాడు. నీ ఆస్తులు ఉన్నాయి, నీ రకరకాల నీ లిటిగేషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా కబ్జా తీసుకుంటామని చెప్పేసి బెదిరించాడు. అది కాకుండా నీకు ఇన్ని కోట్లు ఇస్తాం ఓపెన్ చెప్పారు. నాకు 10 కోట్ల రూపాయలు క్యాష్ ఇచ్చారంటే తర్వాత నాకు ఒక 100 కోట్ల రూపాయలు మా పార్టీలో ఉన్న మిత్రులతోటి మా మిత్రులు నన్ను మాట్లాడి మీ పెద్దలు మీ సీనియర్ పార్లమెంట్ మాట్లాడారు. నేనేమంటే వారు స్వయంగా చెప్పిన సందర్భం, ఇలా కృష్ణారెడ్డి గారిని బెదిరించిన సందర్భము, లేదా తర్వాత బెదిరించడం కాకుండా తర్వాత మీకు మెడికల్ కాలేజీకి అవకాశం ఇస్తామని చెప్పేసి వారికి హామీ ఇవ్వడం, ఇట్లా రకరకాల పద్ధతుల్లో ఇలా మేము మంత్రి పదవులు ఇస్తామని చెప్పడం ఇది అవినీతి కాదండి? వీళ్ళు తలసాని శ్రీనివాసరావు తీసుకొని మంత్రి పదవి చేయడం అవినీతి కాదండి? మా జగన్నాథమను కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఇలా రాజీనామా వేసి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వారు జెండా ఎత్తుకున్నటువంటి మా అన్నకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే. నేనేమంటున్నాంటే ఇలా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరండి? ఇలా తెలంగాణ ద్రోహి కదండి. ఇలా తుమ్మల నాగేశ్వరరావు ఎప్పుడైనా తెలంగాణ గురించి మాట్లాడి అట్లాంటి వాళ్ళని మంత్రి పదవులు తీసుకోవడం అంటే ఖచ్చితంగా మీరు అవినీతి ప్రోత్సహించడమే. అది కూడా అవినీతి. ఇవాళ అవినీతి గురించి మాట్లాడారత ఇలా కేసీఆర్ కుటుంబానికి లేదండి. తెలంగాణ ఉద్యమాన్ని కరెక్ట్ చేశారండి వాళ్ళు. ప్రపంచంలో చాలా ఉద్యమాలు జరిగినాయి. ప్రపంచంలో ఉద్యమాలు మా దిలీప్ అన్న తెలుసు. ప్రపంచంలో చాలా ఉద్యమాలు జరిగినాయి. ఏ ఉద్యమకారుడు ఏ ఉద్యమ నాయకత్వము తను కరప్ట్ కాలే, ఉద్యమాన్ని కరప్ట్ చేయాలి. ఇలా కేసీఆర్ గారు ఉద్యమాన్ని కరప్ట్ చేయడం జరిగింది. మా అన్నకు తెలవాలి. ఆయన మొన్న మా అంజన్ కుమార్ యాదవ్ గారు ఎంపీ గారు మేము ఒక మీటింగ్ పిలిచాం. వారు ఏమంటారు అంటే కేసీఆర్ గారు దీక్ష వదిలేస్తే మీరు కొట్లాడినరు కానీ ఆ దీక్ష వదిలేసినందుకు రోసయ్యతోటి 300 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు ప్రభుత్వం అని చెప్పేసి ఒక మంత్రి ఒక ఎంపీ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ రెండోసారి ఎంపీ కేసీఆర్కి ఇచ్చిందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. బాగుంటుండే కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అక్కడ కదా, కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అక్కడ కదా పాపము. కాబట్టి అదేమైనా జరిగిందంటే నేను చెప్తాను. మీరు తిరిగి ఉద్యోగం చేశారు అమ్మా, మీరు తిరిగి స్టూడెంట్స్ ఏమన్నారంటే మీరు తెలంగాణ సాధించేదాకా చేస్తా అన్నారు కాబట్టి ఆయన ఏంటంటే ఇమ్మీడియట్గా ఏమి తీసుకోకుండా మళ్ళీ మీకు అనుగుణంగా మీ ఈ వాదనకు అనుగుణంగా ఆయన వెళ్ళడం జరిగింది. మీరు కూడా టీవీలో మాతో మాట్లాడినారు, గుర్తుండాలి. మీరు రాజీనామా పెట్టి వస్తారా లేదా, ఇది తెలంగాణ ఉద్యమంలో వస్తాడా? మీ మాట మీద వచ్చాము మేము. ఉద్యమంలోకి వచ్చి సరే ఓటమి గెలిపి దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. రాజకీయాల్లో గెలుస్తుంటాము, చేస్తుంటాం. ఇప్పుడు మరి మీరు ఒక పక్కన లేదా మాలాంటి లగడపాటి బిల్లు నా పోటీ చేస్తున్నాం, మేమందరూ వెళ్ళి అతన్ని వెనక్కి గుంజుకొని వచ్చి రెక్కలు చేసిన మమ్మల్ని ఓడగొట్టడము మీదంతా నైతికత అయితే అవి కాదు. ఇప్పుడు అవి కాదు ఏమంటే ఒక మంచి ఇష్యూ వచ్చింది. ఇక్కడ అందరిలో కూడా అందరూ ఒక అభిప్రాయం వచ్చామంటే ఇటువంటి పరిస్థితి ఎప్పుడు రాకూడదు, దీనికి ఒక అంతం అంటూ ఉండాలని వచ్చాది. కానీ జరుగుతూ ఉంది. కేసీఆర్ గారు బాధపడుతుంటే మా జగన్నాథమన్న కానీ తెలంగాణ కోసం త్యాగం చేసిన తెలంగాణ త్యాగదనులు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న త్యాగదనులు పక్కకు పోయినరు. లగడపాటి రాజగోపాలు లేకపోతే ఇంకో రామోజీరావు లేకపోతే ఇంకోళ్ళు నాగార్జున వాళ్ళే మన సార్కి మిత్రులు అని చెప్పేసి బయట డిస్కస్ చేస్తున్నారు. తెలంగాణ వాదులు తెలంగాణ ద్రోహులు అందరూ వచ్చిన టీఆర్ఎస్ పార్టీలో కంటే. దిలీప్ గారు చివరిగా చెప్పండి.
ది డ్యూ రెస్పెక్ట్ టు హిస్ సీనియారిటీ అండ్ ఎక్స్పీరియన్స్ నేనేమంటానంటే అవసరం లేకుండా టీఆర్ఎస్కి ఈరోజు అబ్జల్యూట్ మెజారిటీ ఉంది. ప్రజలు ఒక క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. ఇతర పార్టీల వాళ్ళు అవసరమే లేదు వాళ్ళకి. అయినా సరే ఉద్యమంలో ఒకనాడు తెలంగాణ అనని వాడిని, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పేరు ఉచ్చరించిన వాళ్ళని తీసుకొచ్చి మంత్రులు చేయడం అనేది నిజం కూడా దారుణమే. ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు కదా. కాబట్టి రాజారాం చెప్పిన దాంట్లో ఒక వాదనలో పస ఉంది. అటువంటి కార్యక్రమాలకు మీరు పూనుకోవడం వల్ల ఇటు ఉద్యమంలో పాల్గొన్నవాడికి కూడా ఆశ్చర్యం వేస్తుంది, ప్రజలకు కూడా మీద విశ్వాసం పోతుంది. ఎందుకంటే వీళ్ళు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అందుకే యూటీపీటీ బ్యాచ్ అంటున్నారు. ఇప్పుడు ఉద్యమ తెలంగాణ బ్యాచ్ వేరేట, బంగారు తెలంగాణ బ్యాచ్ వేరేట. ఇది రాజకీయాలు మరి ఈ రకంగా మారితే వ్యవస్థ మీద నమ్మకం పోతుంది ప్రజలకు. వ్యవస్థలు కాపాడాలి కదా. ఏ రాజకీయ పార్టీ అయినా వారు అన్నట్టు ఈరోజు సంస్కరణలు అవసరం. అది ఎలక్ట్రల్ రిఫార్మ్స్ అంటారా, పొలిటికల్ రిఫార్మ్స్ అంటారా, మొత్తం పార్టీలన్నీ కూడా ఆత్మపరిశీలన చేసుకొని వ్యవస్థను కాపాడాలి. డెమోక్రటిక్ వాల్యూస్ని కాపాడకపోతే అంతిమంగా ప్రజలు అసలు దీని మీద వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోతారు. ఇది నియంతృత్వానికి దారితీస్తుంది. ముఖ్యమంత్రి అసెంబ్లీ రద్దు చేస్తా అంటే నియంతృత్వం. అది ఈ నియంతృత్వం కాదు కదా ప్రజలు ఆశించేది. వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఆశిస్తారు. డెమోక్రటిక్ సిస్టంలో అందరూ అభివృద్ధి కావాలని ఆశిస్తారు. ఇక్కడ తెలంగాణలో బంగారు తెలంగాణ కావాలని ఆశిస్తారు. దానికి నిజమైన ఉద్యమకారులను గౌరవించుకోవాలని ఆశిస్తారు తప్ప ఎవరో దొంగలను లేకపోతే తెలంగాణ ద్రోహులను అట్లాంటి వాళ్ళు తీసుకొచ్చి మీరు అధికారం అప్పచెప్పినాక ఇక ఇంకేం విశ్వాసం ఉంటుంది ప్రజలకు? రైట్. ఇక్కడ ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్ సెక్షన్ 123 ఏం చెప్తుందంటే కరప్ట్ ప్రాక్టీసెస్ ద ఫాలోయింగ్ షల్ బి deemed to be corrupt practices for the purpose of this act. Bribery, this is to say any gift, offer or promise by a candidate or his agent or by any other person with the consent of a candidate or his election agent of any gratification to any person whomsoever with the object directly or indirectly of inducting. ఇది ఒకటి. రెండవది దాంట్లోనే for the purposes of this clause the term gratification is not restricted to pecuniary gratification estimable in money, and it includes all forms of entertainment and all forms of employment for reward. డబ్బు ఇచ్చేది అవినీతే, అదొకటే కాదు, ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. మంత్రి పదవి ఇచ్చేది అవినీతి. అవును, ఇద్దరు అవినీతి కింద, అవినీతి సెక్షన్స్ కింద దీని ప్రకారం వచ్చేసి ఇద్దరు శిక్షార్కులే, టీడీపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. రైట్. జగన్నాథం గారు. రెడ్డి గారు, ఇది కొత్త ప్రాక్టీస్ ఏగా మీరు చెప్పింది ఇదే ఉంది, కానీ చట్టంలో ఉన్నది దాన్ని వైలేట్ చేసింది ఎవరు? టీఆర్ఎస్ అయితే నిన్నమన్నా వచ్చే అధికారంలోకి. ఏ పార్టీ ఉండేది అధికారంలో ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత? ఎవరండి పెంచి పోషించింది? ఒక ఉదాహరణ మీకు చెప్తాం. మేము పార్లమెంట్ కమిటీలు ఉన్నప్పుడు సాధారణ టూర్లు వెళ్తే ఏదో చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు, ఏదో వాచో గీచేంతో పోయిన వాళ్ళు కట్టేసి. సోమనాథ్ చటర్జీ గారు ఏం చెప్పారు? ఒక ఇది ఆర్డర్ చేశారు ఆయన, చేసి సేమ్ మీరు చెప్పింది చెప్పేసి ఒక్క చిన్న గిఫ్ట్ కానీ కూడా తీసుకోవద్దు అని చెప్పి ఆయన ఇచ్చేస్తే వీ హ్యావ్ స్టాప్డ్. మేము కమిటీలో పోయినప్పుడు కనీసం ఎవరైనా వచ్చినా కానీ మాట్లాడేవాళ్ళం కాదు. మేము హోటల్స్లో పెట్టిన ఫెసిలిటీస్ ఆయన కట్ షార్ట్ చేశాడు. దాన్ని కూడా మేము డబ్బులు పెట్టుకున్నాం ఎక్స్ట్రా తీసుకుంటే, కానీ మేము పార్లమెంట్ మీద భారం వేయలేదు, ప్రభుత్వం మీద భారం. మరి అటువంటి వ్యవస్థ రావాలి. అది రావాలంటే ఇప్పుడు టీఆర్ఎస్ నిన్న వచ్చిందని మాట్లాడుతున్నాం. ఇంతకాలం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పీపుల్స్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయకుండా భ్రష్టు వచ్చిన పార్టీ ఇది. దానికి నాంది పలికిన పార్టీలు ఏమండి? తులసిరావు గారు చెప్పండి మీరే. ఎవరేం చేశారు అనేది కాదు, ఈరోజు ఉన్న చట్టం ఏంటి, దాని ప్రకారం ఎవరు ఏది అవినీతి అనేది తులసిరెడ్డి గారు చెప్తున్నారు. దిలీప్ గారు ఒక్క విషయం చెప్పండి. ఈరోజు ఈ చట్టం ప్రకారం మామూలు ఈ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కానీ లేదంటే ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఏదన్నా ఇచ్చేసిన వాళ్ళు అవినీతి. ఈరోజు రేవంత్ రెడ్డి ఇష్యూనే చూద్దాం. A1గా రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టారు, A2గా ఇలా. మొత్తం మీద రేవంత్ రెడ్డి ఎవరి తరపున అక్కడికి వెళ్ళి బేరసారాలు సాగించాడు. ఆ ఎవరి తరపున అయితే సాగించాడో వాళ్ళ మీద కేసు పెట్టరా? వాళ్ళు అవినీతి పరులు కాదంటారా? వాళ్ళు ఈ చట్టంలోకి రారా? నేనేమంటానంటే ఇప్పుడు క్లియర్గా టీవీలలో వీళ్ళు ఛానల్లో చూపిస్తున్నారు. ఇక చట్టం తన పని తాను చేసుకోబోతుంది. అది ఇప్పుడు రాజారాం యాదవ్ కానీ నేను కానీ తులసిరెడ్డి గారు ఏమంటున్నామంటే అట్మాస్ఫియర్ మీరు క్రియేట్ చేశారు. అక్కడ తెరలేపారు మీరు బేరసారాలకు. అవసరమే లేదు మీకు అభ్యర్థిని పెట్టాం. అక్కడ పెట్టి మై విష్, నేను 10 మందిని పెడతాను, నీకేం అభ్యంతరం? గెలుస్తాను, ఓడిపోతే ఇలాంటి పనులు వస్తున్నాయి కదా. ఇలాంటి పరిస్థితులు అభ్యర్థిని పెట్టడం వల్లే వాళ్ళు ఈ పని చేసుకోవాలి కదా. సార్ మీరు పెడితే మీకు సంఖ్యాపరం లేకున్నా, తెలుగుదేశం అభ్యర్థి సంఖ్య లేకున్నా కానీ 16 మంది ఉన్నారు, 16 మంది గెలిచారు. టీడీపీ గుర్తు మీద 16 మంది గెలిచారు. జగన్నాథం గారు తక్కువ అయితే అదే
ఇప్పుడు మీరు మీ వాళ్ళని కాపాడుకోలేకపోయారు. మామే ఉంటే మమ్మల్ని అంటే మరో బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి రేవంత్ రెడ్డికి అనుమతి వచ్చింది. మరో కాసేపట్లో ఆయన అసెంబ్లీకి ఓటు వేయడానికి అసెంబ్లీకి తరలిస్తున్నారు. రాజారాం గారు చివరిగా చెప్పండి. ఈరోజు ఇవన్నీ తీసేద్దాం. టీఆర్ఎస్ 5 అభ్యర్థిని పెట్టింది, దానివల్లే ఇక్కడ అవినీతికి తెరలేచింది. ఇవన్నీ పక్కన పెడితే మీరు చేసిన పని రైటా రాంగా? ఇంకొక అంశం మాట్లాడాల్సిన అవసరం ఉంది. టెక్నికల్గా సరే ఇలా వాళ్ళ వ్యవస్థలను ఉపయోగించి ఏదో రేవంత్ రెడ్డి గారిని దోషిగా చూపించి ప్రజల్లో ఆయన గట్టిగా మాట్లాడుతున్నప్పుడు పలసన చేద్దామని ప్రయత్నం చేశారు, కుతంత్రం చేశారు. వాళ్ళు పైశాచికానందం ముందే పొందని. కానీ ఒక్కటి మాత్రం గమనించాలి ఏంటంటే ఒక్క నిమిషం గమనించాలి ఏంటంటే ఇవాళ కేసీఆర్ గారు ప్రత్యర్థులు ఉండొద్దనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాన్ని అర్థం చేసుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. గతంలో ఆర్ నరేంద్రని మా అన్నకు తెలుసు. ఆర్ నరేంద్రని ఇదే పద్ధతిలో ఆయన దెబ్బ కొట్టాలని చెప్పేసి ఒక చిన్న పాస్పోర్ట్ కేసు దాంట్లో రాగానే అది చూపించి ఆయన్ని బయటకు పంపడం జరిగింది. దేవేంద్ర గౌడ్ని తెలంగాణ ఉద్యమంలో ఉన్న దేవేంద్ర గౌడ్ని దెబ్బతీయడం జరిగింది. తర్వాత ప్రతి సందర్భంలో ముఖ్యంగా బలహీన వర్గాల ఉద్యమం, బలహీన వర్గాల నాయకత్వం ఆల్మోస్ట్ ఇక్కడ తెలంగాణలో ఇలా టీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా పార్టీ నాయకత్వం దెబ్బతిన్నది. మరొక బలమైనటువంటి సామాజిక వర్గము ఇలా రెడ్డి సామాజిక వర్గము. ఆ సామాజిక వర్గం నుంచి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఇలా బలంగా కొట్లాడుతున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కూడా బలహీన వర్గాలు ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఇవాళ అందరి పని అయిపోయింది. ఇలా ఆలనేంద్రతో మొదలుకొని దేవేంద్ర గౌడ్తో మొదలుకొని అందరి పని అయిపోయింది. మాలాంటి నాయకత్వాన్ని కూడా వీళ్ళు కూడా బలమైన నాయకులు. కానీ తెలంగాణ ఉద్యమాన్ని ఉపయోగించి బెదిరించి అట్లో ఇట్లో కేకే లాంటి వాళ్ళు అన్నలాంటి వాళ్ళు ఇలా చేర్చుకున్నాడు. సరే ఏదో సర్వైవల్ కాబట్టి పరిస్థితి. కాబట్టి ఇవాళ ఉన్న ప్రత్యర్థి రేవంత్ రెడ్డి ఓకే ఉద్యమం గురించి వచ్చారు. చాలా అవునన్నా మీరు వచ్చారు. కానీ మళ్ళీ మీకు భవిష్యత్తు జగన్నాథం గారు అలానే ఉన్నారు. ఉద్యమం కోసం ఎంపీ పదవి రాజీనామా చేసి వచ్చిన జగన్నాథం గారు అలానే ఉన్నారు. తెలంగాణ మాట వాళ్ళు మంత్రులు ఈరోజు రేవంత్ రెడ్డి గారు అయిపోయారు. నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ ఏంటంటే హరీష్ రావు గారు నెక్స్ట్ టార్గెట్ వాళ్ళ హరీష్ రావు గారు. ఆల్రెడీ మొన్న ఎల్ఎం గౌడ్ ఫేక్ కరెన్సీ కుంభకోణంలో ఎల్ఎం గౌడ్తో కొంత ఎల్లగౌడ్ని తీసుకొచ్చింది హరీష్ రావు గారు అని చెప్పేసి నువ్వు ఆయన పేరు చెప్పి విపరీతంగా ప్రెజర్ చేశారు. హరీష్ రావు గారిని కూడా ఏదో ఒక రోజు కేసీఆర్ అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఒకటండి, రేపు తెలంగాణలో అధికారంకి వచ్చిన ముఖ్యమంత్రి అయిన దళితులు ముఖ్యమంత్రి ఇస్తున్నట్టు అది దాన్ని దెబ్బ కొట్టాడు అయిండు. ఇలా కొడుకుని పుత్రవాత్సల్యంతో మొత్తం అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసే కార్యక్రమం పెడతా ఉన్నాడు. అందరినీ శత్రులుగా చేసుకునే కార్యక్రమం పెడుతున్నాడు. ఒక పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నాడు. దీంతో ఖచ్చితంగా వాళ్ళు ప్రజలకి మేలు చేయడం ద్వారా ఏమంటే రేవంత్ రెడ్డిని దెబ్బ కొట్టడము, హరీష్ రావుని దెబ్బ కొట్టడము, ఇంకోళ్ళని దెబ్బ కొట్టడం ద్వారా కేసీఆర్ గారు రేపు విజయం సాధించారు. కేవలం తాను ఇచ్చినటువంటి హామీని తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం ద్వారా మాత్రమే వారు విజయం సాధిస్తారు. ఈ పద్ధతిలో వారు విజయం సాధించారు. రాజారాం సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉండి పెద్ద బీజేపీ అధ్యక్ష పదవికి పోయిన బంగారు లక్ష్యాన్ని దళితుని సహించక ట్రాప్ చేసి చేయించిన వ్యవస్థ ఈ ఇది చరిత్ర మన దేశ రాజకీయ చరిత్రకు ఉంది. ఎక్కడ దళితులు ఇదంతా కూడా మన దేశ రాజకీయాల్లో బలమైన వర్గం 6 మంది మా కేబినెట్లో ఉన్నారే బాబు రెడ్డి వర్గం వాళ్ళు. ఎక్కడ వాళ్ళకి చేసినట్టయితే ఇద్దరు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్స్. ఈ పక్కేమో చంద్రబాబు నాయుడు గారు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసరు, ఈ పక్క కేసీఆర్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసరు, ఈ పక్క నటుడు వచ్చేసి రేవంత్ రెడ్డి, ఈ పక్క నటుడు స్టీఫెన్, మిగతా అందరూ కో యాక్టర్స్. ఇక్కడ కోర్టు ద్వారా ఒకరికి శిక్ష పడవచ్చు, ప్రజా కోర్టులో ఇద్దరికి శిక్ష పడుతుంది. రైట్, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, దిలీప్ గారు, జగన్నాథం గారు, రాజారాం యాదవ్ గారు. మొత్తం మీద ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య కొనసాగుతున్న ఒక పోటీ, అనారోగ్యకరమైన పోటీ కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేది ఈరోజు ఓపెన్ టాక్లో వచ్చిన అభిప్రాయం. మరోవైపు మన రాజకీయాల్లో ఏ పార్టీ అయినా సరే ఇలాంటి ప్రాక్టీసెస్ మంచివి కాదు. ఒకటి డైరెక్ట్ అవినీతి ఉండొచ్చు, రెండు ఒక పదవి ఇవ్వడం ద్వారానో ప్రలోభ పెట్టడం ద్వారానో పదవి ద్వారా ప్రలోభ పెట్టడం ద్వారా ఇండైరెక్ట్ అవినీతి ఉండొచ్చు. ఏ అవినీతి అయినా కానీ ఇది ఆహ్వానించదగినది కాదు, దేనికైనా శిక్ష పడాల్సింది అనేది ఈరోజు ఓపెన్ టాక్లో వచ్చిన అభిప్రాయం. మరోవైపు మరి కాసేపట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమవుతా ఉన్నాయి. ఇది సాక్షి 99 న్యూస్ రూమ్లో మా ప్రజెంటర్ సురేఖ అందిస్తారు. స్టే ట్యూన్ టు us.